నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు దాపా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నా. దీనికోసం నేనైతే 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని, తర్వాత అందులో కాజు వేసుకొని అది మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే సేమ్ పన్నీర్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కలర్ వచ్చే వరకు అనమాట, చూపిస్తుంటారు కదా వీడియోలో, అలా ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. అండ్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర లైక్ ఏది ఉంటే అది వేసుకోండి, లేకపోయినా ఏదైనా ఒకటి మిస్ అయినా పర్లేదు, ఆప్షనల్. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కానీ మిర్చి పౌడర్ కానీ ఎలా అంటే మీకు స్పైసెస్ ఎలా నచ్చితే అలా వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా. సో అలా దీని అంతా ఫ్రై చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నేనైతే జీలకర్ర మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను ఏ కర్రీలో అయినా. అండ్ తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసాం కదా ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోండి. సో ఇదంతా మంచిగా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోండి. ఆ కర్డ్లో స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయండి. ఈ పేస్ట్ని కూడా మనం ఇందాక వేసుకున్న గ్రేవీలో వేసేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి దీన్ని కూడా మంచిగా. దీని తర్వాత దీంట్లో నెక్స్ట్ మనము కాజు పేస్ట్ వేస్తున్నాను నేనైతే. చాలామంది క్రీమ్స్ యూజ్ చేస్తారు. క్రీమ్స్ యూజ్ చేసే బదులు మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి కాజు నేను పేస్ట్ వేసేసిన. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెంట్లో కావాలో ఆ కన్సిస్టెంట్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. అంటే కొందరికి గ్రేవీ ఎక్కువ నచ్చుతుంది, కొందరికి గ్రేవీ నచ్చదు. సో అలాగా వేసుకొని ఇది కూడా గ్రేవీ తిగ్గైన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసేసి అండ్ లాస్ట్లో కసూరి మెత్తితో గార్నిష్ చేసుకుంటే మన ధాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.